హాయ్ ఫ్రెండ్స్. ఎందుకు ఏడుస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి. షాప్‌లో ఈరోజు ఫ్యాన్ అయితే పాడైపోయిందండి. నిన్నటి నుంచి కూడా నిన్న ఈవినింగే పాడైపోయింది. ఇంకా మెకానిక్‌ని రమ్మని ఎన్ని సార్లు ఫోన్ చేసినా రాలేదు. ఈరోజైతే వచ్చి అది ఉప్పదీశారండి. అయితే మొత్తం ఫ్యాన్ లోపల బైండింగ్ ఏదో వైర్ ఉంటది కదా! అది పాడైపోయిందంట. 700 దాకా అవుద్దండి అని చెప్పేశారు. ఆయన కూడా 3 డేస్ పట్టిద్ది. మరి కొత్త ఫ్యాన్ తెచ్చుకోండి అన్నారు. ఇంకేం చేస్తాం, అప్పటికప్పుడు వర్క్ అయితే ఆగిపోతుందని ఏం చేయాలో తెలియక అలా కూర్చుండిపోయానండి. సరే, ఏదేమైనా సరే ఇప్పుడు మీకు ఒక చిన్న మోడల్ నెక్ తిప్పడం చూపిస్తాను, చూసేయండి. స్క్వేర్ నెక్ అండి. ఇది వచ్చేసి పలక మెడ అనమాట. పలక మెడ. ఇది నారాయణ పట్టు శారీ అనమాట. హ్యాండ్స్‌కి అంచు వేశాను కదా! అలాగే మెడకు కూడా అంచు వేద్దామని చెప్పేసి నేను మెడ ముందుగానే స్టిచ్ చేసేస్తున్నాననమాట. చూడండి సింపుల్‌గా ఎలా చేస్తానో. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంగుళం ముక్కకి చిన్న గోరంచు కుట్టుకొని అలా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత వెనక భాగానికి నెక్‌ని మెడని వెనక్కి తిప్పేసి చక్కగా చివరికి ఎడ్జ్‌కి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. దాన్ని స్క్వేర్ కూడా చక్కగా మూలలు తిరిగేలా తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే స్క్వేర్ నెక్ అనేది చక్కగా నీట్‌గా కనిపిస్తదనమాట. ఇలా స్టిచ్ వేసిన తర్వాత చూసారు కదా! స్క్వేర్ నెక్ అయితే అయిపోయింది. నేను చక్కగా ఒక అంగుళం వెడల్పులో ఎంత అయితే అంచు కావాలో అంత తీసుకున్నానండి. ఒకే లెవెల్‌లో తీసుకోవాలి. అలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫోల్డ్ చేసుకొని ఆ కింద ఎల్ ఆకారం దగ్గర కరెక్ట్‌గా సరిపోతుందా లేదా అనేది బ్యాలెన్స్ చూసి పెట్టుకోవాలండి. ఎక్కువ ఫోల్డ్ చేసేస్తే బయటకొస్తది. అలానే తక్కువ ఫోల్డ్ చేస్తే రౌండ్ స్క్వేర్ తిరగదనమాట. బ్యాలెన్స్డ్‌గా సరిపోతుందా లేదా చూసుకొని స్క్వేర్‌నయితే చక్కగా చిన్న కుచ్చులాగా పెట్టుకొని అలా తిప్పుకోవాలండి. తర్వాత ఇటు సైడ్ వేస్ట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని బ్యాలెన్స్డ్‌గా చూసుకొని చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మూలల్లోకొచ్చేటప్పటికి మనం చూసారా, నేను చక్కగా హ్యాండ్స్‌తో ఎలా సరి చేస్తున్నానో అలా సరి చేసుకొని ఆ మూల మీద ఒక స్టిచ్ వేసుకున్నామంటే నీట్‌గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఈ మూల కూడా నేను చక్కగా పలక మూలలో ఆ ఫోల్డ్ కరెక్ట్‌గా చేసుకొని ఒక స్టిచ్ మూల మీద చక్కగా అలా రఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోల్డింగ్ అనేది నీట్‌గా వస్తదనమాట. అప్పుడు కూడా ఒక స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు నెక్‌ని కుట్టుకున్నట్లయితే స్క్వేర్ నెక్ ఇది చాలామందికి వచ్చండి. ఎవరికైనా కొత్త వారికి అంచు వేసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళకి ఇలా వేసుకున్నట్టయితే పట్టు చీరలకి మ్యాక్సిమం ఇలా వేసుకుంటే చాలా లుక్ అయితే వస్తదండి. మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ బ్లౌజ్ వీడియో పూర్తి కటింగ్ అయితే ఇప్పుడు ఛానల్‌లో పెట్టబోతున్నానండి. ఈవినింగ్ పెడతాను. ఎలా కట్ చేసుకోవాలని టేప్ కొలతతో పెడతాను. టేపుతో వివరంగా ఎలా కట్ చేసుకోవాలనేదని పెడతానండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.